ఇప్పుడు ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తారు కాబట్టి అప్పుడు ఏం జరిగిందనేది ఒక్కసారి మీరు చెప్పండి. ఏదోటి వీక్షకులకు విజిత గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, జలన్ భాష గారికి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే అందరి అభిప్రాయం. కేసీఆర్ అభిప్రాయం కూడా అదే. ముఖ్యంగా వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గారు అమరావతిలో శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు. అదేవిధంగా అప్పుడు ఏపీ తెలంగాణలో డివైడ్ అయినప్పుడు కొన్ని అధికారాలు ఇచ్చారు. ముఖ్యంగా పవర్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పవర్ తక్కువ ఉంది. ఏపీలో అక్కడ తయారు చేస్తారు పవర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న కరీంనగరు, ఇక్కడ ఖమ్మం నుంచి బొగ్గు తీసుకుపోయి అక్కడ విద్యుత్ తయారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి పవర్ ఇవ్వాలని అందులో స్పష్టంగా తెలిపారు. ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ప్రస్తావించారు, సార్ మాకు పవర్ తక్కువ ఉంది కాబట్టి అనుకున్న ప్రకారం మాకు పవర్ ఇవ్వాలనేది చంద్రబాబుతో మాట్లాడారు. ఎక్కడండి పవరు, మాకే కష్టంగా ఉన్నది. అట్టెట్లా అండి, విభజన చట్టంలో ఉందంటే లేదండి మాకే కష్టంగా ఉందంటే చంద్రబాబు గురించి కేసీఆర్ తెలుసు కాబట్టి అవసరం లేదనుకోండు, ఛత్తీస్గఢ్ నుంచి పోయిండు, పవర్ తెచ్చుకోండు, సరే కష్టం నష్టం తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పవర్ ప్రాబ్లం కూడా చేసాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రాగానే జస్ట్ 42 రోజులకే, అంటే జూలై 14వ తారీఖు 2014లోనే ప్రియేష్ కుమార్ కమిటీకి కేసీఆర్ గారు కలిసి వారి అభిప్రాయం చెప్పారు. ఏమని, మేము తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాం కాబట్టి మాకు కృష్ణానదిలో రావాల్సిన వాటా మాకు రావాలి అనే దాని గురించి బ్రిజేష్ కమిషన్కు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల టైం బాండ్ పెట్టారు. టైం బాండ్ పెట్టి ఈ లోపు మేము పరిష్కరిస్తాం అని టైం బాండ్ పెట్టారు. కానీ ఆ 2 సంవత్సరాలలో వాళ్ళు పరిష్కరించలేదు. పరిష్కరించకపోగా సంవత్సరం వాయిదా చేసుకుంటూ వచ్చారు. అందులో ఏమున్నది, 2 సంవత్సరాలలో ఇది పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరికి అనుకూలంగా న్యాయబద్ధంగా రావాల్సిన జల వివాదాన్ని పరిష్కరించి వాళ్ళకు వాటాలు పంచాలనేది దాని ఉద్దేశం. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎందుకంటే కృష్ణానది పారగంతలో మనకు ఆంధ్రప్రదేశ్ను తెలంగాణలో కలిపినప్పుడే, అంటే మహారాష్ట్ర కర్ణాటక పారగంత ప్రకారం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తావు ఎంత ఇస్తారో ఆ వాటర్ అనేది మనకు ఇక్కడ ఏపీకి కల్పించారు, తెలంగాణకి ఇవ్వలేదు. అంటే మన అపెక్స్ కానీ ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు అది చెప్పే అవకాశం ఒక రాష్ట్ర అధికారులకే ఉంటుంది. ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ అలాంటి అధికారం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన కాడి నుంచి మనం తెలంగాణ రాష్ట్రం సపరేట్ రాష్ట్రం కాదు కాబట్టి ఒక ప్రాంతంగానే ఉన్నాం కాబట్టి వాళ్ళే చెప్తూ పోయారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం రావాలని ఎప్పుడు చెప్పలేదు. అది తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు కేసీఆర్ గారు వారికి చెప్పారు, బ్రిజేష్ కమిటీకి చెప్పారు. కానీ వాళ్ళు పరిష్కరించలేదు. పరిష్కరించినప్పుడు కూడా కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసు వేసారు. న్యాయబద్ధంగా రావాల్సిన మా వాటరు మాకు రావట్లేదు కాబట్టి దయచేసి జోక్యం చేసుకొని మాకు రావాల్సిన నీళ్లను మాకు ఇప్పియమని వారు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అనుమతులు లేని చాలా ప్రాజెక్టులు కట్టారు. ఆంధ్రీనివాస్ కానీ, పోతిరెడ్డిపాడు కానీ, గండలేరు కానీ, సోమశీల కానీ, వెలుగొండ కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రాజెక్టులకు అనుమతి లేకున్నా కానీ వాళ్ళు కట్టుకోరు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ మన జూరాలలో కెపాసిటీ తక్కువ ఉంది, 11.9 టీఎంసీలు ఉన్నా కానీ ఆ పారగంత వచ్చేసి 9 టీఎంసీలో ఉంటుంది. అక్కడ ప్రాజెక్టు కట్టనీకి కష్టమవుతుందని తుంగభద్ర నది వచ్చేసి మన శ్రీశైలం పైన వాటర్ కలుస్తుంది, అక్కడ ఎక్కువ వాటర్ ఉంటుందని మన కేసీఆర్ గారు అదే ఉద్దేశంతో శ్రీశైలం కింద మనం ప్రాజెక్టు స్టార్ట్ చేసారు. చేస్తుంటే చంద్రబాబు గారు అనుమతులు ఇవ్వద్దు, అక్రమం కడుతురని చాలాసార్లు లెటర్ రాశారు. లెటర్ రాస్తే కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్కు మీరు కట్టుకున్న ప్రాజెక్టులకు ఏ అనుమతులు ఉన్నాయి, మమ్మల్ని ఎట్లా అడుగుతుర్రు, నీటి వాటాలు మాకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటర్ రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు గారు, ఇది కరెక్ట్ కాదు, మనం న్యాయబద్ధంగా పంచుకోవాలి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు. అయినా కానీ చంద్రబాబు గారు అప్పుడు మోడీతోటి దోస్తానం వల్ల వారు పెడశోన పెట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయలేదు.
ఎందుకంటే 2014లో తెలంగాణ సపరేట్ కాగానే పోలవరం యాక్చువల్గా 1984లో స్టార్ట్ అయిన పోలవరాన్ని మన తెలంగాణలో ఉన్న 7 మండలాలను కలుపుకోరు. వాళ్ళకు అవసరమైంది వాళ్ళు ప్రధానమంత్రితో మాట్లాడుకొని చేసుకోరు. మనకి ఇబ్బంది అయినా కానీ సరే వాళ్ళు ఒక ప్రాజెక్టు కట్టుకుంటారు. అప్పటి కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన వాళ్ళు చాలామంది కేసీఆర్ విమర్శించారు. రాగానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిండు అన్నారు. అయినా ఈయన సుప్రీంకోర్టు ఎక్కడ ఏం పిటిషన్ వేయాలో అన్ని చేసిర్రు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది వాళ్ళకి అనుకూలంగా పనిచేసింది తప్ప తెలంగాణకు పని చేయలేదు. సరే అయినా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు. కనీసం మా ప్రాజెక్టులు మేము కట్టుకోవాలని కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎన్ని పర్మిషన్లకు అప్లై చేసినా రాలేదు. వాళ్ళు నీటి సమస్య పరిష్కరించలేదు. ముమ్మాటికి ఇది మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే చంద్రబాబు సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయినా పనిచేసాడు 2 సార్లు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాకు 2 సార్లు పనిచేస్తుండు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు. ఎవరు చేసిన పని ఆయన నేను చేసిన చెప్పుకుంటాడు ఆయనకు అది అలవాటు. ఎందుకంటే హైటెక్ సిటీ ఎవరు ప్రారంభించినా కానీ నేనేం చెప్పుకోండు, ఔటర్ రింగ్ రోడ్ అదే చెప్పుకోండు. ఈవెన్ ఒకగానొక టైంలో యాదాద్రిని కూడా నేనే కట్టించినని కూడా చెప్పాడు సందర్భంలో. అంటే ఎందుకో మరి అప్పుడప్పుడు ఆయన అబ్దుల్ కలాం తయారు చేసిన అంటాడు, తర్వాత సెల్ ఫోన్ కనుక్కుని ఆయన అంటాడు. కాబట్టి మరి ఆయన ఏది చేసినా కానీ ఆయన అంటాడు. ఈ మధ్యలో మాట్లాడుతూ ఏది మన టీడీపీ లీడర్లు మాట్లాడుతూ చంద్రబాబు గారు 2 రాష్ట్రాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు అంటే ఇది కొత్త స్టార్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేయలేదు, అది చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు, ఇది స్టార్ట్ చేశారు. అంటే చంద్రబాబు అనేటి ఆయన హైదరాబాదుకు ఆద్యం పోసిండు అని చెప్పుకోవడంలో వాళ్ళు జిట్టలు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఎంపీ స్థానాలు వాళ్ళకి అవసరం ఉన్నాయి. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మన తెలంగాణ ప్రజల కొరకు. కాబట్టి మీరు చిత్తశుద్ధితోటి మా గురువా అనేది మీరు పక్కన పెట్టి మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటా గురించి కేసీఆర్ గారిని నిఖచ్చితంగా ఎట్లా పోరాటం చేసిరో అదేవిధంగా పోరాటం చేసి మనకు రావాల్సిన వాటాను మీరు సాధించాలని కోరుకుంటూ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలిసి మాట్లాడుకొని ఈ కృష్ణానది కానీ గోదావరి కానీ 2 రాష్ట్రాల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. ఇది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. రైట్. సో జిలాన్ భాష గారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే మొదటిసారి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు